వాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత, నిన్ను కీర్తించి నిన్ను మహింపరిచి నిన్ను ఆరాధించే ధన్యత, దీనులము దరిద్రులము, ఒకప్పుడు పాపులము, ఇప్పుడు నీ ప్రజలం, నీ బిడ్డలం, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా పాపాలు శాపాలు కడిగి నీ ప్రియకుమారుడైన స్వారూప్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయనలా మమ్మల్ని ఉండాలని ఆశించి మమ్మల్ని నాయన ఈ దినాన్ని నీ సన్నిధిలో సజీవ లెక్కలో చేర్చావు. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను ఆరాధించాం, మహింపరిచాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాట వినే ధన్యత మరొకసారి మాకు దయచేయండి ఆయన. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మా అందరికీ ఇవ్వండి. యేసుక్రీస్తు వారి నామను బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మంచిది. 38వ కీర్తన భక్తుడు దావీదు గారు రాశారు. ఈ కీర్తనలో తనకున్నటువంటి కష్టం, నష్టం, బాధ, దుఃఖం, ఎందుకు ఈ విధంగా అయిపోయింది నా బ్రతుకు, ఎందుకు ఈ విధంగా నేను అయిపోయినాను, దానికి కారణం కూడా ఆయనే చెప్పేశాడు. ఎందుకు ఇలాగైపోయినా నేను, ఎందుకు నా పరిస్థితి ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా కుటుంబం ఇలాగైపోయింది, నా పరిస్థితులు ఇలాగైపోయినాయి, ఇన్ని సమస్యలతో నేను మునిగిపోయి ఉన్నాను నేను అని దేవుని దగ్గర మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన శ్రమల్ని, ఆయన బాధల్ని. అట్లా మాట్లాడుతూ ఒక మాట మనం ధ్యానం చేసుకోవటానికి దినాన్ని ఒక మంచి మాటని ఆయన గుర్తు చేశాడు. అదే 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? దినమెల్లాను దుఃఖాక్రాంతుడై ఉన్నాడంట. శ్రమల చేత కృంగిపోయాడట. అది దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నేను కృంగిపోయాను శ్రమల చేత, దినమెల్లా నాకు దుఃఖం కలుగుతుంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దుఃఖము అనే మాట అనగానే మన జీవితాల్లో ఒక్కసారి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి భౌతిక దుఃఖం గురించి ఆలోచించుకున్నట్లయితే ఈ లోకంలో దుఃఖాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరన్నా ఉన్నట్లయితే చేయొద్దండి, వాళ్ళకి నేను కంగ్రాచులేట్ చెప్తాను. నాకే దుఃఖము లేదండి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. ఎందుకంటే మన జీవితము దుఃఖ జీవితం కావటానికి కారణం ఏమిటో మనం ఎరగక జీవిస్తున్నాం. మనకున్న దుఃఖానికి మార్గం ఏదో తెలియక జీవిస్తున్నాం మనం. ఒకరికి జీవనోపాధి లేదని, ఒకరికి ఆరోగ్యం బాగోలేదని దుఃఖం, ఒకరికి సమస్యలు ఉన్నాయని దుఃఖం, ఒకరికి పిల్లలు లేనని దుఃఖం, ఇంకొకరు పిల్లల ద్వారా యాతన పడుతున్నానని దుఃఖం, ఒక భర్తతో యాతన పడుతున్నానని దుఃఖం, భార్యతో యాతన పడుతున్నానని దుఃఖం, ఈ లోకంతో యాతన పడుతున్నానని దుఃఖం. అనేకమైన దుఃఖాలు మూట మనం అనునిత్యము మోస్తూనే ఉన్నాం. పాత సామెత ఉంది, దుఃఖం వస్తే దుప్పటి తడుస్తుందంట.
ఎక్కువగా దుఃఖం ఉన్న వాళ్ళు మంచం మీద పండుకొని కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దుఃఖానికి స్పందిస్తాయండి. మీరు గమనించినట్లయితే దుఃఖం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముక్కులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, కంటిల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, మన ఆలోచన పనిచేయదు, మన చేతులు కదలవు, మన శరీరం మనలో ఉన్నట్టుగా మనము శరీరంలో ఉన్నట్టుగా ఉండం. మనం ఇంత దుఃఖపడుతున్న మనము ఈ దుఃఖ విమోచనకు, దుఃఖ విడుదలకు కారణమేంటో తెలియకోకుండా బ్రతుకుతున్నాం ఈరోజు వరకు. దావీదు తన కీర్తనలో అదే రాసినాడు. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, నేను అన్ని చదివి చెప్పాలంటే నాకు సమయం తక్కువ ఉంది. ఈ యూట్యూబ్లో ఉంటున్న వారికి కూడా నా యొక్క మనవి ఏమిటంటే, కీర్తన సరిగా చదివినట్లయితే దుఃఖ విమోచనకు మార్గాలు దావీదు గారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా స్పష్టంగా వివరించాడు. ఒక గంటో, ఒక అరగంటో, ఒక రోజో, 4 రోజులో, నెలలో, 2 నెలలో కాదు. ఆయన ఏమన్నాడు? దినమెల్లా, ఏ దినమని ఉన్నదో ఆ దినమెల్లా నా దుఃఖంలోనే సాగిపోతున్నాను, సంచరిస్తూ ఉంటున్నాను. నేను నాకు కలిగిన దుఃఖము నా శ్రమల వల్ల కుంగిపోయి వచ్చిన దుఃఖం ఇది. నాకు కలిగిన బాధల ద్వారా నేను ఏర్పడినటువంటి దుఃఖం ఇది. నాకు వస్తున్న లోటులు, నాకున్నటువంటి సమస్యలతో ఏర్పడిన దుఃఖం ఇది. దీనితో నేను వేగలేకపోతున్నాను, ఈ దుఃఖం ద్వారా సంచరిస్తున్నాను నేను అంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను కలిసి మరొకసారి మన జీవితంలో తొంగి చూద్దాం. మన జీవితాల్లోనికి ఒకసారి తొంగి చూద్దాం. మన బ్రతుకుల్లోకి ఒకసారి తొంగి చూద్దాం. మన దుఃఖాలకి అసలు ఏమిటి కారణాలు? మన దుఃఖానికి అసలు ఏమిటి ఈ యొక్క సమస్యలు? ఆలోచించినట్లయితే దుఃఖానికి కారణాలు ఎప్పుడూ దుఃఖసాగరముగానే ఉంటాయి. మన జీవితము దుఃఖానికి పరిష్కారము వెతకకపోయినట్లయితే మన జీవితం అంతా దుఃఖసాగరంలాగానే ఉంటుంది. అంటే అర్థం ఏమిటండి? అర్థమేమిటి? సాగరము అంటే సాగరానికి అంతు లేదు. ఎడ్జ్ ఉన్నదా? ఎడ్జ్ లేదు. కనుక మన దుఃఖానికి ఎడ్జ్ ఉండదు. అది సాగిపోతుంటే దుఃఖంలోనే ఉంటుంది మన బ్రతుకంతాను. ఏదో ఒక దుఃఖం, భౌతికముగా, శరీర సంబంధంగాను, లోక సంబంధంగాను. మరి ఈ పరిస్థితి, ఈ యొక్క జీవితంలో దుఃఖమయమైనటువంటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. దానికి కారణము తెలియక మనం దుఃఖంలో సాగిపోతున్నాం. ఆయన అయితే సంచరిస్తున్నాను అన్నాడు. ఆయన మనం ఏమనాలి? సాగిపోతున్నాం దుఃఖంతో. రోజు దుఃఖంతోనే బ్రతుకు. మంచం మీద ఎక్కామంటే చాలు ఎన్ని గుర్తొస్తాయండి? ప్రతి వాళ్ళు గుర్తు చేసుకోండి. చాలా దుఃఖాలు గుర్తొస్తాయి, చాలా బాధలు ఉంటాయి, మనకి తీరని కోరికలు ఉంటాయి మనకి. వాటి బట్టి మనకు దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కానీ పరిష్కారం గురించి వెతకం మనం. సమస్య ఎరుగుదుము కానీ సమస్యకు పరిష్కారం తెలియక బ్రతుకుతున్నాం మనం. దావీదు కీర్తనలో మరి అంతటిలోనూ మరి 9వ వచనంలో అంటాడు, ప్రభువా నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదయ్యా. నా బాధ ఏంటో నీకు తెలుసయ్యా, నా దుఃఖం ఏదో తెలుసయ్యా నీకు, నాకున్న సమస్య ఏంటో తెలుసయ్యా నీకు. నేను ఎంత నిట్టూర్పుతున్నానే, లోన కుమిలిపోతున్నానే,
నేను ఉన్నట్టు లేకుండా జీవిస్తున్నానే, అది నీకు తెలియదా? నీకు తెలుసు కదా. మరి నా జీవితానికి విమోచన ఎందుకు ఇవ్వట్లేదు? నా దుఃఖానికి, నా బాధకి విడుదల ఎందుకు ఇవ్వట్లేదు అని అక్కడ వింపోతున్నాడు. అందుకే మనం అనేక వచనాలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 21వ వచనాన్ని, యెహోవా నన్ను విడువుము, నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము. 22 రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా దుఃఖమునకు విముక్తి కలిగి చేయము, నా దుఃఖమునకు విడుదల దయచేయమని అడుగుతున్నాడు భక్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఒక్కసారి మనం తొంగు చూసుకున్నట్లయితే వెనక్కి మనకు దుఃఖానికి కారణాలేమిటి? మన చింతలకి కారణాలేమిటి? మన బాధలకి బాధ్యులం ఎవరు? బాధపడతాం, బాధకి బాధ్యులు ఎవరు? వేరే వీళ్ళ మీద మనము నిందలేస్తూ ఉంటాం. నా బాధకి వీళ్ళే కారణం, నా బాధకి ఇదే కారణం, నా సమస్యకి ఇదే కారణం అని వేస్తూ ఉంటాం. నీ బాధలకి బాధ్యులు ఉన్నారా? నీవు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? అది అనుకున్నట్లయితే నీ ఊహ మాత్రమే, నీ అనుమానం మాత్రమే. నీ దుఃఖానికి, నీ బాధకి, నీ విచారానికి, నీ నిట్టూర్పుకి, నీ నిస్పృహ జీవితానికి బాధ్యుడవు నీవే. పరిష్కారము తెలియనివాడు. అందుకే భక్తుడు ఆ కీర్తనలో తన దుఃఖము గురించి తెలుసుకున్నాడు గనక, దుఃఖ విమోచకుడిని ఎరిగాడు గనక దాంట్లో మాట్లాడుతున్న మాట అదే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడాడు. ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం ఇవాళ. బైబిల్లో కొండ మీద ప్రసంగం అంటే చాలా శ్రేష్టమైనది, ఆత్మీయమైనది, ఆధ్యాత్మికమైనది, మనిషిని ఆత్మీయంగా బలపరిచేది, దేవుని వారసునిగా, దేవుని రాజ్యవాసులుగా, నిత్య నివాస వారసత్వునిగా చేసేటువంటి ఒక గొప్ప ప్రసంగం అది. దాంట్లో మనము ఒక మాటను నేర్చుకున్నాం. మనం ఏం మాటను నేర్చుకున్నాం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన జీవితంలో ధన్యత ఏంటో చూపించాడు ఆయన. చాలా విషయాల్లో తగ్గించుకుంటానండి నేను ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడినండి. నేను నా భర్త అంటే నేను లోపడతా, నా తల్లిదండ్రులు అంటే లోపడతా, నా అధికారులు అంటే లోపడతా, నాకంటే పెద్దోళ్ళు అంటే లోపడతా, నా దాసుడంటే నా యొక్క ఆత్మీయ దాసుడైనటువంటి వానికి నేను లోపడతా. నీ దీనత్వం దాని విషయం కాదు. దేని విషయం దీనత్వం ఉండాలని నేర్చుకున్నాం గత వారం. ఆత్మ విషయము దీనుడైతే ధన్యుడు అవుతావు. ఆత్మ అయినటువంటి దేవుని పట్ల నీవు దీనత్వం చూపినట్లయితే, నువ్వు తగ్గించుకున్నట్లయితే, వినయ విధేయతలు చూపినట్లయితే నీవు ధన్యుడు అవుతావు. అప్పుడు నీవు దేవుని రాజ్య వారసుడు అవుతావు. దేవుని ఆశీర్వాదాలకు కారణభూతుడవుతావు. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము నీకు దక్కుతుంది. నువ్వు హక్కుదారుడు అవుతావు. ఏదో తగ్గించుకున్నాను నా జీవితాన్ని. తిండి లేకపోయినా బాధపడలేదు, నేను సోకు లేకపోయినా బాధపడలేదు, సుఖం లేకపోయినా బాధపడలేదు అనుకుంటున్నావేమో.
నువ్వు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవట్లేదు నువ్వు. గత వారం నేర్చుకున్నాం, మరలా దాంట్లోకి వెళ్ళను. ఇప్పుడు 4వ వచనంలో మాటను మనం నేర్చుకుంటున్నాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే అర్థం ఏమిటంటే ప్రతివాడు దుఃఖపడాలని, అంతేనా? దాని అర్థం ఏంటండి? ప్రతివాడు దుఃఖపడుతూ ఉంటే దేవుడు ఓదార్తాడనా? చెప్పాలి. చాలా దుఃఖాలు ఉన్నాయి కదా మనకి. మన దుఃఖాలకి ఎండ లేదు, దుఃఖ సాగరం మన జీవితం. ఏదో ఒక ఒడ్డును పడేస్తాడని ఆలోచన ఉందా? దేని గురించి దుఃఖిస్తున్నాం మనం? దే విషయంలో దుఃఖిస్తున్నాం మనం? దుఃఖపడువారు ధన్యులు అన్నాడు. అంటే నువ్వు దుఃఖపడువు అనా? నిజమే, దుఃఖపడే అంటున్నాడు. కానీ మనం దుఃఖపడుతున్నాం, కానీ దేని విషయంలో దుఃఖపడాలి, దుఃఖపడితే మనకు పొందేది ఏమిటి అనేది మనకు తెలియకోకుండా ఈ రోజున మనము ఓదార్పు పొందలేకపోతున్నాం. ఓదార్పు అంటే మాటలు చెప్పలేకపోతున్నారు. ఓదార్పు అంటే ఆదరణ పొందలేకపోతున్నాం. ఆ దుఃఖంలో మనకు ఆదరణ దొరకట్లేదు. కనుక మనం గమనించినట్లయితే యోబు గారు ఒక మాట అంటాడు ఇక్కడ. చాలాసార్లు అంటారు, దుఃఖం పోవాలంటే ఎవరైనా చనిపోయారనుకోండి, మరి చాలా బాగా ఏడుస్తారు, దుఃఖం ఎక్కువగా చేస్తారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో పెద్ద గొంతు ఎత్తుకుని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు అట్లా? అధిక దుఃఖం అంట దుఃఖాన్ని తగ్గించే స్థితి ఉంటుందంట. చాలా పైగా ఏడుస్తారు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని బయట పెట్టేసి ఏడుస్తారు. వాళ్ళు మనసులో ఉన్న బాధనంతా బయట పెట్టేసి గట్టిగా ఏడుస్తారు. అది బయటకు వచ్చేస్తుందని నమ్మకం. అది లోక చమత్కారపు మాటే కానీ అది నిజం కాదు. దుఃఖపడవలసిన విషయాల్లో దుఃఖపడాలి. ఆ దుఃఖానికి విమోచన కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేని కొరకు దుఃఖపడాలి, ఏ విషయంలో దుఃఖపడాలి, ఎప్పుడు నీవు ఓదార్చబడతావో తెలుసుకోవాలి. అది ముఖ్యమైనది. యోబు గారు మాట అంటాడు చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే అతనికి దుఃఖం వచ్చిన వెంటనే ఆయన తన పుట్టుక గురించి కూడా బాధపడ్డాడు. అతనికి దుఃఖం కలిగింది, బాధ కలిగింది, శ్రమ కలిగింది. అతను సమస్తమును కోల్పోయినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను పుట్టకోకుండా ఉంటే బాగుండు, తల్లి గర్భంలో ఉండగానే నా తల్లి కడుపులో నుంచి నేను పిండంగా భూమి మీద పడిపోయి ఉంటే బాగుండు, ఎందుకు పుట్టాను నేను, ఆ రోజున మంత్రసాని లేకుండా ఉంటే బాగుండు, అనేక మాటలు మాట్లాడాడు. మీరు ఇంటికి వెళ్ళినాక ఆ లేఖనాన్ని ఒకసారి మరి చదవండి, చాలా బాగా రాశాడు. చాలా బాధపడ్డాడు ఆయన. తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. తనకు కలిగిన కష్టాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. అనేక మాటలు మాట్లాడాడు. అయినే కాదు, మనం కూడా అంతే. మనకు కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే ఎక్కడి నుంచో వస్తుంది ఆలోచన. ఎందుకు కలిగింది నీ ఎవరు తీయగలరు, నేను తీసేసుకుంటానా అనేది లేదు. కనుక ఎన్నో విషయాలు యోబు మాట్లాడాడు అక్కడ. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే 6, 7 ఒక్కసారి చదవండి.
కడుపు తల్లి గర్భంలో అని ఒక మాట ఉంటుంది చూడకమ్మ. పుట్టిన దినము లేకపోవురు కాక ఆ మాట గురించే చదివించాను ప్రియులారా. సరిగ్గా చూడండి, చాలామంది మనం కూడా అనుకుంటూ ఉంటాం, అసలు నేను పుట్టుకోకుండా ఉంటే బాగుండేమో, ఈ కష్టాలేంటి పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కష్టాలు. నేను పుట్టిన కాడి గురించి సుఖం అంటే ఎరగనండి, నేను సంతోషం అంటే చూడలేదండి. నేను దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఈ దరిద్రపు జీవితం అని దేవుణ్ణి దూషించని వారు ఎంతమంది అండి? దేవుడి మీద నింద వేయని వాళ్ళు ఎంతమంది? జన్మ గురించి తనకు వచ్చిన దుఃఖాన్ని, బాధను, శ్రమను, వేదనను, నిట్టూర్పును తలంచుకొని దేవుని మీద నిందేయటమో పక్కోళ్ళ మీద నిందయిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? యోబు కూడా అదే చేశాడు. తనకు బాధ కలిగినప్పుడు తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడాడు. తర్వాత అంటాడు, ఇలా మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా యోబు గారే మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో నా దుఃఖం ఏం చేయాలంట? తోచబడును గాక. నా దుఃఖం ఎంత ఉందో త్రాసులో వేయాలి, వెయిట్ చేయాలి. గమనించాలి ప్రియులారా, నాకు కలిగిన దుఃఖాన్ని ఒకసారి వెయిట్ చేస్తే అది ఎంత 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 వీళ్ళు కూడా తలంచుకుని ఎడతారు. మనవాళ్ళు కూడా దుఃఖపడినప్పుడు అన్నీ తలంచుకుంటారు, అన్నీ ఎత్తారు వెయిట్ త్రాసులోను, అన్ని వెయిట్. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈడు వల్ల, ఆడు వల్ల, దానివల్ల, దీనివల్ల, ఇదంతా ఒకటే వెయిట్. ఎంత భారమో చెప్తాడు అక్కడ. అది ఏమంటున్నాడు? ఆయనకు వచ్చిన కష్టం, బాధ అంట ఇసుకంతా బరువు అంట. ఒకడు అడిగాడంట, రాయి బరువా ఇసుక బరువా అని. ఏది బరువు అండి? రాయ బరువు కాదు, ఇసుక బరువు కాదు. రాయ కేజీ ఉంటే ఇది కేజీ వస్తుంది. కానీ ఇసుక బరువు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఒక రాయిని లేపగలడు కానీ ఒక సంచి ఇటుకను, ఇసుకను మనం లేపలేం. ఎందుకంటే ఇసుక రాళ్లే, ఇసుక కూడా రాళ్లే. ఇంత రాడుంటే ఇంత ఇసుక అవుతుంది. అక్కడి నుంచి కొట్టుకుని రాళ్ళు రాసుకుని గోదావరి కడకు కానీ మరి ఇట్లా కృష్ణా డిస్టిక్, అదే కృష్ణ దగ్గరికి కానీ వెళ్ళేటప్పటికి ఏమవుతాయి? ఇసుకగా మారిపోతాయి రాళ్ళు. అందుకని యోబు ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఎంత భారం అంటే సముద్రంలో ఇసుకంతా బరువుగా ఉన్నది నా బాధ అని. తర్వాత ఏమంటాడంటే, అందువలన, అందుకు అందరూ జ్ఞాపకం చేసిన సరిగ్గా వినాలి దీన్ని. అందువలన నిరర్ధకమైనటువంటి మాటలు, అర్థం లేని మాటలు నేను పలికి తిని, మాట్లాడి తిని. నీకు నాకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వ్యర్థముగా మాట్లాడతాం. అర్థం లేదు అసలు. ఎవరి మీదో నిందలేస్తాం. దేవుని మీద ఎవరు లేకపోతే దేవుని మీద నిందలేస్తాం. అంతే కదా. పక్కోళ్ళు నిందలేస్తూ ఊరుకుంటారా? రవితేజ గారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎవరి ఇంట్లో వాళ్ళ మీద వేసినా ఊరుకోరు. ఇంకా ఊరుకునేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మీద వేస్తాం మనం. అందుకే వెర్రిగా మాట్లాడాను, నిరర్ధకమైన మాటలు. చదవండి అక్కడ, కంటిన్యూ.
పలికి తిని నాలో చొచ్చెను. ఆ బాధ, ఆ బాణాల బాధ నా బాధను మాటలుగా మార్చి నేను మాట్లాడుకున్నాను. నేను ఎందుకు వివరిస్తున్నానంటే ప్రియులారా, మన జీవితాల్లో దుఃఖాలు లేని రోజంటే ఉండదు. ఏదో దుఃఖం పడుతూనే ఉంటాం. సంతోషంగా ఉన్న రోజును కూడా ఒక దుఃఖం ఉంటుంది. ఏదో ఈ రోజున ఏదో సంతోషంగా ఉందామనుకున్న ఆ రోజున ఏదో ఒక దుఃఖం మిగిలిపోతుంది మన జీవితాల్లో. ఆ దుఃఖం మనకి బాణాలకు గుచ్చుకున్నప్పుడు దానిలో బాధను వెళ్ళబుచ్చుకోవటానికి దేవుని దగ్గర నిరర్ధకమైన మాటలు మాట్లాడాడంట యోబు. అక్కడ మనము కూడా దానికంటే ఎక్కువ వాళ్ళమే, ఒక రెట్టు ఎక్కువగానే మాట్లాడతాం మనం. ప్రియులారా, దీంట్లో గమనించుకుంటాం. మరి మనము చాలా మంచి మాట, ఒక మాట అంటాడు. లాస్ట్ ఏమంటాడంటే, అదే యోబు గారు 6వ అధ్యాయము 26వ వచనంలో, అందరూ వాక్యం చూడాలి దయచేసి. అది మాటలను పట్టించుకుందా దేవుడు? పట్టించుకోడు. గాలిలోకి వెళ్ళిపోతున్నాయి కదా, నేను ఎవడి మీద నిందేసినా దేవుడి మీద నిందేసినా గాలికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు మీరు. గాలికి వెళ్ళిపోతాయి కానీ నీవు మాట, ఏ నోటి నుంచి ఏ మాట వచ్చిందో దాన్ని బట్టి తీర్పు నీకుంటుంది. అది మర్చిపోకు. నువ్వు పక్కోడి మీద నిందేసావా, దేవుని మీద నిందేసావా, నీకు నువ్వే నిందేసుకుంటున్నావా గమనించాలి నువ్వు. అక్కడ దావీదు తనకు తాను నిందేసుకున్నాడు. అక్కడ యోబు దేవుని గురించి నిందేశాడు, తన పుట్టుక గురించి నిందేశాడు, తన బాధను ఓర్చుకోలేక వ్యర్థమైన మాటలు మాట్లాడాను, నిరర్ధకమైన మాటలు అన్నాడు. ఇవన్నీ గాలికి పోతున్నాయి అన్నాడు. గాలిలోకి వచ్చిన ప్రతి మాటకు దేవుని దగ్గర ఒక రోజున న్యాయ తీర్పులో సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఈ దుఃఖం అనేది అంత గొప్పది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో అన్న మాట ఏంటంటే, వారు ఓదార్చబడుదురు. అందుకే అంటాడు, దుఃఖపడు వారు ధన్యులు, నీకు దుఃఖం వచ్చింది ఓదార్చబడతావు అంటాడు. కనుక ఎటువంటి దుఃఖం కలగాలి, దేని విషయం దుఃఖం కలగాలి, దేని విషయం దుఃఖం కలగాలండి మనకి? ఒక మంచి మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆ మాటను ఆఖరి వరకు ఇదే మాటను మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన్ని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానం చేద్దాం. మనం ఒకటి ధ్యానం చేద్దాం. 9వ వచనం ధ్యానం చేద్దాం. మీరు దుఃఖపడి మారు మనసు పొందుతిరని. అది నీ దుఃఖము ద్వారా నీకేం కావాలి? మనకు వస్తుందా? మరి నా జీవితం నా వల్లే ఇలాగైపోయింది, నా నడక వల్లే, నా ప్రవర్తన వల్లే, నా ఆలోచన వల్లే, నా ఆశల వల్లే, నా పరిస్థితుల వల్లే నా జీవితం ఇలాగ దుఃఖ సాగరంలో సాగిపోతుంది. నా ఆలోచన సరిగ్గా లేదు, నా యొక్క నడవడిక సరిగ్గా లేదు, నా తలంపులు సరిగ్గా లేవు, నేను ఎలాగెళ్తున్నానో నాకు ఆలోచించుకోవట్లేదు అనే ఒక ఆలోచన మనకు వస్తుందా అంటే రావట్లేదు. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు 9లో,
నీకు నీ బాధ నీకు వచ్చింది. బాధ ద్వారా కలగవలసిందేంటి? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరు నేను మాట్లాడిన మాటలని మిమ్మల్ని కఠినంగా ఉండొచ్చు, నా బోధని మీకు కఠినముగా ఉండొచ్చు, అందరిలాగా సవర్ చేసి నూనెసి సవర్ చేసి అట్టు ఉండకపోవచ్చు, నా గద్దింపు నీకు బాధ కలిగించవచ్చు, నా గద్దింపు నీకు విసుగు కలిగించవచ్చు, నిన్ను నొచ్చుకోవచ్చు నీ హృదయంలో. కానీ అది నీకు మారు మనసు ఇస్తుందనే గుర్తు నువ్వు తెలుసుకోవాలి. నీకున్నటువంటి దుఃఖానికి విమోచనని తెలుసుకోవాలి. నీకు కలిగిన దుఃఖానికి అది మందని తెలుసుకోవాలి. అదే పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ 9వ వచనంలో రాస్తున్నటువంటి మాట మరలా చదువుకుందాం. మీరు దుఃఖపడ్డారని నేను ఆనందించటం లేదు కానీ, అంటే దుఃఖపడితే కొంతమంది ఆనందిస్తారండి. ఎదరోడు ఏడుతుంటే చెప్పండి, ఎదరోడు ఏడుతుంటే వీడేం చేస్తాడు? గంతులేస్తాడు వీడు. అయ్యిందాడు పని, అసలు ఆగలేదురాడా. పౌలు అదే గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. మీరు దుఃఖపడితే నేను సంతోషించట్లేదు కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాను. మీ దుఃఖము నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీరు పొందిన దుఃఖము ద్వారా విడుదల పొంది మారు మనసు పొంది మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ తలంపులు మార్చుకొని మారు మనసు పొంది జీవిస్తున్నారని నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు. అదేవిధంగా మరి తీతు పత్రికలో అంటాడు ఒక మాటని. తీతు పత్రిక అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాటను. పవిత్రులకు చాలా ఆలోచించాలి. చదివేయటం బాగానే చదివేస్తాం కానీ నీవు పవిత్రంగా ఉన్నట్లయితే, ప్రత్యేకింపబడిన వాడవైతే, ఒక క్రైస్తవుడు అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించినటువంటి మనసు కలిగి మారు మనసు కలిగి ఉన్నవాడవైతే నీకు అన్నీ కూడా పవిత్రములే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకును, అది కదండి, అపవిత్రులకును అవిశ్వాసులకును. అవిశ్వాసులు అనే మాటను కోట్ చేసుకున్నట్లయితే ఎవడాడు? నమ్మకం లేనాడు. దేని మీద నమ్మకం ఉండదు. వాడు బతుకు మీద వాడికి నమ్మకం ఉండదండి. వాడు చేసే పని మీద నమ్మకం ఉండండి. వాడి ఆలోచన మీద వాడికి నమ్మకం ఉండదండి. వాడికి ఒక బిరుదు ఇచ్చేశాడు అవిశ్వాసి అని. దేని మీద విశ్వాసం ఉండదు. తింటాడు, అరుగుతుందో లేదో అంటాడు, వెళ్తాడు, అవుతుందో లేదో అంటాడు. వాడిని అవిశ్వాసం అంటాడు, నమ్మకం లేనివాడు. వాడిని ఇంకా లోకములో ఉన్నవాడుగా అపవిత్రుడు అన్నాడండి. అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదీనో పవిత్రమైనది కాదు. పవిత్రత అంటేనే తెలియదు వాడికి. పశువుకి మంచి గట్టి నీడ బురద గిరద ఏమి తెలియదు దానికి. మంచి చెడ్డలు ఎరగదు అది. ఇంకా పవిత్రత గురించి ఏం మాట్లాడతాడు వాడు? అందుకే తీతుకు రాస్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. 16వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు. వాళ్ళకు బిరుదు ఉంది. వాళ్ళు ఎవరంట? చెప్పండి అందరికీ, మనకు బాగా తెలిసి. అసహ్యులు. ఎవడో లోకం అసహించుకోదండి.
అపవిత్రులను అవిశ్వాసులను లోకం అసహించుకోదు. ఎవరు అసహించుకుంటారు? దేవుడు అసహించుకుంటాడు. అసహ్యులను అవిధేయత, వాక్యం పట్ల విధేయత చూపరు, దేవుని పట్ల విధేయత చూపరు, తల్లిదండ్రుల యందు విధేయత చూపరు, భర్త యందు విధేయత ఉండదు, భార్య యందు ప్రేమ ఉండదు కదండి. తల్లిదండ్రుల యందు విధేయత వినయము చూపరు. అసహ్యులు అవిధేయులు, విధేయత చూపని వారు. ఇంకోటి, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులయ్యుండి. సత్కార్యం అంటే ఏంటండి? సత్కార్యము మీరు తెలుసుకుంటారని వివరణ చెప్తున్నాను. సత్కార్యము, సత్కార్యము విడగొడుతున్నాను చెప్పేయాలి. సత్యమైన కార్యము, సత్యవాక్యానుసారమైన కార్యాలు, వాక్య సంబంధమైన జీవితం, వాక్య సంబంధమైన పనులు. ఏం చేయమన్నదో వాక్యము, దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాల్లో భ్రష్టులయ్యుండి. భ్రష్టుడు ఒక్కడే అసలు. ఎవడో? అపవాదిగాడు. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? భ్రష్టులుగా మారుస్తున్నాడు, నమ్మకం లేని వారిగా మారుస్తున్నాడు, అవిశ్వాసులుగా మారుస్తున్నాడు, అవిధేయులుగా మారుస్తున్నాడు, అసహ్యులుగా మారుస్తున్నాడు. భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన వాళ్ళ పనుల వల్ల దేవుని ఎరగని వారిగా జీవిస్తున్నారండి. వారు దేవుణ్ణి ఎరగని వారిగా జీవిస్తున్నారు. వాళ్ళు కష్టం వస్తే, దుఃఖం వస్తే, బాధ వస్తే వాళ్ళకి తెలియకోకుండా బతుకుతున్నారు. అది ఎందుకు వచ్చింది ఏంటి అని తెలియకోకుండా బ్రతుకుతున్నారు. అది అక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు. నా గద్దింపు విన్నారయ్యా, మీరు నా గద్దింపుకు లోబడ్డారయ్యా, నేను చెప్పిన వాక్యానికి లోబడ్డారయ్యా, విధేయులయ్యారయ్యా. అప్పుడు మీకు వచ్చిన దుఃఖం గురించి నేను చెప్పట్లేదు, కానీ నా మాట గురించి మీ హృదయాలను నొచ్చుకున్నట్టుగా నేను బాధపడలేదని నన్ను, నా గురించే చాలామంది సంఘంలో ఏమనుకుంటారంటే, ఈవేళ నా గురించే మాట్లాడాడు మా అయ్యగారు, నా గురించే చెప్పాడు, నా గురించి అంతా తెలుసు కదా ఆయనకి, అందుకే నా గురించే మాట్లాడాడు, నా కుటుంబం గురించే మాట్లాడాడు. దేవుడు అందరినీ ఎరిగినవాడండి. మంచి వాళ్ళను చెడ్డవార్లను చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన కనుదృష్టి లేని ప్రదేశం లేదు ఇక్కడ. ఆయనకు తెలుసు, ఆయన మాట్లాడతాడు. నా గద్దింపుకు లోబడి మీరు మారు మనసు పొంది, రక్షణ పొంది, విమోచింపబడ్డారని, మీరు మీ ప్రవర్తనను నడవడికను మార్చుకున్నారనే సంతోషం నాకుంది అని పౌలు అంటున్నాడు. ఎందుకంటే అపవిత్రులైన మీరు పవిత్రులుగా మార్చబడ్డారు. మీ క్రియల వల్ల మార్పు చెంది సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా అయ్యారనే ఆనందం, సంతోషం నాకున్నది అని పౌలు అక్కడ చెప్తున్న మాట అది. మీ భ్రష్టత్వం తొలగిపోయింది, మీ అవిధేయ స్థితి తొలగించుకున్నారు, దేవునికి విధేయులయ్యారు, దేవునికి ప్రియమైన బిడ్డలయ్యారు, దేవుని మాటకు లోబడేవారు అయ్యారు. దేవుడు కోరుకున్నది అదే. నీకు ఏ తండ్రి కోరుకుంటాడో అలాగే పరలోక తండ్రి కూడా నిన్ను బట్టి కోరుకున్నది అదే. నా కుమారుడు, నా కుమార్తె నా మాట వినాలని నువ్వెలా కోరుకుంటావో ఆ పరలోక తండ్రి కూడా నిన్ను బట్టి, నిన్ను గురించి కూడా అదే కోరుకున్నాడు ఆయన. అందుకే తన పని వాళ్ళని ఏర్పాటు చేశాడు భూమి మీద. తన పని వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాడు. మీ మాటలు విని మీరు దుఃఖములో ఉన్నారా? దుఃఖక్రాంతులై ఉన్నారా? నిట్టూర్పుతో ఉన్నారా? నిరాశతో ఉన్నారా? వేదనతో ఉన్నారా? చింతల్లో బ్రతుకుతున్నారా? దేవుని మాటను చేర్చుకోండి మీ జీవితాల్లో.
మీకు రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. మీ దుఃఖాన్ని తలంచుకుంటే మీ దుఃఖం పారిపోదు. చాలామంది రోగం వస్తే రోగాన్నే తలంచుకుంటారు కానీ దేవుణ్ణి తలంచుకోరు. చాలామంది కూడా రోగం మీద మనసు పెడతారు, సమస్య మీద మనసు పెడతారు, బాధ మీద మనసు పెడతారు. ఇవన్నీ ఉంటాయి కానీ దేవుని దగ్గరికి మనసు వెళ్ళదు. నీ దేన్నైనా ప్రాప్తింప చేయాలి అంటే ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. సమస్య కోర్టులోకి వెళ్ళకోకుండా నేను అనుకుంటే ఇది న్యాయం, ఇది రైటు, ఇది తప్పు అనుకుంటే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. న్యాయం తీర్చే న్యాయాధిపతి అని దేవుని దగ్గరికి వెళ్ళాలి. న్యాయపీఠం దగ్గర కూర్చున్నటువంటి కృపామయుడైనటువంటి యేసుక్రీస్తు పాదాల చెంతకి వెళ్ళాలి. నువ్వు నీ దుఃఖానికి విమోచన కలుగుతుంది. అప్పుడు నువ్వు ఓదార్చబడతావు నీ దుఃఖాల్లో. నా దుఃఖాలని నేనే మోస్తాను, నా దుఃఖాలను నేనే ఇతరుల మీద నిందలేస్తాను, నా దుఃఖానికి నేనే ప్రాప్తుడిని అవుతాను. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు మనకు ఒక గుణపాఠం నేర్పాడు. వ్యర్థమైన నిరర్ధకమైన మాటలతో నేను కాలయాపన చేశాను. ఎందుకంటే ఇసుక కంటే బరువైనటువంటి వేదన బాణముల్లా నా హృదయాన్ని గుచ్చుకున్నాయి కనుక నిరర్ధకంగా మాట్లాడాను. అది తప్పు అని ఒప్పుకొని ఆయన తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. అది నాకు కరెక్టే, అది నాకు కరెక్టే. 19:25 యోబు 19:25. అయితే నా విమోచకుడు నా దుఃఖము నుండి విమోచన కలగజేసేవాడు, నా బాధ నుండి విమోచన కలగజేసేవాడు, నా కష్టము నుంచి మరి కడతీర్చేవాడు ఆయనే. విమోచకుడైన నా విమోచకుడు సజీవుడు, సజీవుడు. ఎప్పుడూ ఉంటాడు ఆయన, ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయన పచ్చి మానే కానీ ఎండిన మాను కాదు. ఎండిన మానులు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, అవి ఎండిపోయాయి. సజీవుడైనటువంటి మ్రాను అయినా, సజీవుడైన దేవుడైనా, సజీవుడైన రక్షకుడైన, సజీవుడైన ఆదరణకర్త అయిన, సజీవుడైన ఆదుకునే మరి విమోచకుడైన, అది యోబు ఎరిగాడు. వ్యర్థమైన మాట్లాడినప్పటికీ తిరిగి అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన ఎల్లప్పుడూ భూమి మీద ఉండుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము, నా చర్మము. ఏ చర్మం? ఎవరి చర్మము? నా చర్మము. యోబు గారి చర్మం, మన చర్మం. చర్మంలో ఏముంటుందో తెలుసండి? చాలా పట్టుతో ఉంటుందండి. చర్మం అని అనుకుంటాం కానీ అమ్మో దేనికి లోపడదు, తల వంచదు అది. ఆడెంత నువ్వెంత అంటది ఇది. ఆడెంత నువ్వెంత చాలా తేడాలు తీసుకొస్తుంది. డేటా డేటా అంటారు, తెలుసా? డేటా అంటే తెలుసా మీకు? ఆ డేటా చూపించదు అది, అది లొంగదు, అది చివుకుపోవాలట. ఏమంటున్నాడు యోబు? చివుకుపోతుంది, దాన్ని శక్తిహీనం అయిపోవాలి, దాంట్లో బలం పోవాలి, దానికి ఉన్న పటుత్వం పోవాలి. చివికిపోయిన తరువాత ఎలా చూస్తాడంటే మళ్ళీనే ఇది చివికిపోయినాక ఇంకొక శరీరం వస్తుందని నమ్మకం ఉంది ఆయనకి. ఈ భూమి మీద ఉండగానే మనం పొందగలం అది. ఆయన ఆ నమ్మకంతో చెప్పాడు యోబు గారు. ఈ పటుత్వం కలిగినటువంటి మరణ తుల్యం అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే మరణ తుల్యమైన శరీరం అన్నాడు ఇది.
ఇది చివికిపోవాలి. నూతనమైన శరీరం నీలో రావాలి. బాప్తిసంలో నువ్వు నూతన జన్మగా కావాలి. నా శరీరముతో ఎవరిని చూస్తానంటున్నాడండి? దేవుణ్ణి చూసేదను. నా మట్టుకు నేనే చూసేదని ఇంకెవ్వరు కాదు అని డైరెక్ట్ చెప్పేశాడండి ఆయన నమ్మకం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీకు అటువంటి నమ్మకం ఉన్నదా? దేవుని మాట నీ జీవితంలో ఉన్నటువంటి నీ దుఃఖానికి కారణమైనటువంటి నీ శరీర ఆశ, శరీర కోరికే, శరీర తలంపులు, శరీర ఉద్దేశాలు నిన్ను నాశనం చేస్తున్నాయి. నిన్ను దుఃఖక్రాంతుడిగా చేస్తున్నాయి. దుఃఖంలో సాగరంలో ముంచుతున్నాయి. నీకు ఆ కోరికలు, ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు అవి లేకపోయినట్లయితే నీకు అది ఉండదు. అందుకే యోబు గారు మనకు ఆ పాఠాన్ని నేర్పాడు. ఇంకొక మాటలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనానికి ఒకసారి వెళ్దాం. సరిగ్గా అందరూ చూడాలి. ఇదే మాట చాలా ముఖ్యమైనది, అందరూ చూడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను. ఇప్పుడు దేని మీద, ఏ విషయమై దుఃఖపడితే నీవు ఓదార్చబడతావు చెప్పాలి అందరూ. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. నీకు కలిగినటువంటి లోక సంబంధమైన దుఃఖం గురించి అయ్యో వచ్చింది, అమ్మో వచ్చింది అని అనుకుంటే పోదది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ సమస్త దుఃఖాలని ప్రాప్తి చేస్తుంది. ఆ దుఃఖము నీకు కలిగి ఉన్నట్లయితే నీలో ఉన్నటువంటి దుఃఖాలకు అన్నిటికీ అదే విరుగుడు, విడుదల. రక్షణార్థమైన మారు మనసిస్తుందంట. ఒక ప్రొడక్షన్ని కలగజేస్తుంది అది. నీ జీవితంలో దేనికైతే లేకుండా నువ్వు పోతున్నావో, అందుకే అంటాడు పౌలు గారు ఫిలిప్పుకు రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నీకు కావలి లేదు, నీ మనసుకు, నీ ఆలోచనలకు కావలి లేదు. నీ దుఃఖానికి కారణము నువ్వే, నీ శ్రమకు కారణము నువ్వే, నీ ఆలోచనలే, నీ తలంపులే రెక్కలట్టుకొని ఎగిరి ఆకాశంలోకి వెళ్ళి శూన్యంలోకి వెళ్ళి ఆలోచిస్తున్నావు నువ్వు. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు వలన నీకు ఆ సమాధానం దొరుకుతుంది. ఆ దుఃఖంలో సమాధానం దొరకాలి. నీ ఆలోచనలకు అడ్డుకట్ట వెయ్యాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ సమాధానకర్త. ఇప్పుడు 10లోకి వెళ్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. కనుక అక్కడ కొంచెం సేపు అవుదాం ఒక్కసారి. దేవుడు మన కొరకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బలియాగం మన హృదయముల్లో నొచ్చొలింపు కలిగి చేయాలి. ఆయన బలియాగం మన హృదయాన్ని నొచ్చుకోవాలి. పౌలు అంటాడు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, 3వ వచనం వరకు చూసుకున్నట్లయితే, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు?
ఈ లోకంలో అది సాది అది ఇది అని ఈ భ్రమలు ఎవడు కలగజేశాడు మీలోను? ఖాళీగా ఉన్నప్పుడు వస్తాయండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఖాళీగా పని లేని వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ, చేతకానోడికి. చెప్పండి రవితేజ గారు, అంతే కదా. వాడు చేయడు, ఆలయంతోనే ఉంటాడు. ఏది చేయడు, ఆలోచన ఎక్కువ వాడికి. ఈ కొండ తీసేసి ఆ కొండ పెడదాం, ఇక్కడ తీసి అక్కడ పెట్టేద్దాం అంటాడు. అసలు ఏమవుతాడు తోటి? అడు ఆలోచన ఆడు. అందుకే నరుని ఆలోచన వ్యర్థమగును అన్నాడు సామెతల గ్రంథకర్త. యెహోవా ఆలోచనలు స్థిరమగును అన్నాడు. ఆయన నీ పట్ల ఆలోచించినట్లయితే ఈ స్థిరం అవుతాయి. నీ ఆలోచన ఇంకుండదు, అసలు ఆగదు. ఈ అర్థమైన ఆలోచనలు గాలికి ఎగిరిపోతాయి. కనుక ఇక్కడ అంటాడు, అవివేకులైన గలతీలారా, యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడిగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. పోనీ నువ్వు లేవు, నేను లేదు, చూడలేదు, కానీ లేఖనాలు చెప్తున్నాయి కదా, నువ్వు నమ్ముతున్నావు కదా. ఆయన నీ కొరకు నా కొరకు బలి అయ్యి మనల్ని నరకానికి వెళ్ళకోకుండా, మన నిత్యనాశనానికి వెళ్ళకోకుండా ఒక రక్షణను దయచేశాడని, ఆయన కృప చూపి ఈ రోజున మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడని, ఈ ధన్య జీవితాన్ని దయచేశాడని నీ కళ్ళెదర యేసుక్రీస్తు సిలువ వేసినట్టు కనపట్టలేదా? ఓ గలతీ సంఘం అంటే చాలా భయంకరమైన సంఘం, అవిధేయ సంఘం, శరీరానుసారమైన సంఘం. అది ఒక్క మాటలో చెప్పాలంటే నులివెచ్చని స్థితి కలిగినటువంటి సంఘం అది. అవసరమైతే అటు, లేకపోతే ఇటు. గలతీ సంఘం గురించి అంత గట్టిగా రాశాడు పౌలు. మీరు గలతీ పత్రిక చదవండి వెళ్ళి, దేని విషయం రాశాడు వాళ్ళ గురించి, వాళ్ళ అవిధేయ స్థితి గురించి. అందుకే రాశాడు. ఇంకా మీరు సంఘంలో ఉన్నారు, సంఘానికి వస్తున్నారు, యేసుక్రీస్తు కనపట్టలేదా మీకు? ఆయన సిలువేసినట్లు కనపట్టలేదా? ఆయన నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడని మీకు అర్థం కావట్లేదా? మన పాపాలు, మన అతిక్రమాలు, మనకున్న దుఃఖము, ఆ నిట్టూర్పు, నిరాశ, వేదన, శోధన, బలహీనతల కొరకే ఆయన బలయ్యాడని నీకు అర్థం కావట్లేదా? రెండు మాట అంటాడు అక్కడే. ఏమంటున్నాడండి? అందరూ చెప్పాలి అది. ఒకసారి నువ్వు ఆలోచించు. ఇదే నేను అడుగుతున్నాను నిన్ను. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని నమ్మట్లేదా నువ్వు? నమ్మట్లేదా? విశ్వసించట్లేదా? నా కొరకు బలి అయ్యి నా పాపాలు శాపాలు కడిగి నాకు రక్షణ ఇచ్చి నన్ను పరిశుద్ధుడిగా తీర్చి పరలోకానికి వారసత్వం కలగజేశాడనే విశ్వాసం నీలో లేదా? ఆ నమ్మకం నీకు కలగలేదా? ఇదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ఇదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ నుండి. ఈరోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు ఆ మాట. ఎందుకు బలి అయ్యాడు ఆయన? నీకోసం నా కోసమే కదా ఆయన బలి అవుతా. ఆయన ఎందుకు అవసరమైంది ఈ లోకంలోకి వచ్చి బలి అవ్వవలసిన అవసరత? తన ప్రాణాన్ని నీ ప్రాణం కొరకు నా ప్రాణం కొరకు పెట్టవలసిన అవసరత ఏమి ఏర్పడ్డది? ఒక్కసారి ఆలోచించుకో. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం రావాలి నీ హృదయంలో. ప్రభువా, ప్రాణాన్ని పెట్టిన నీవు నా దుఃఖ విమోచకుడు కాలేవా? నాలో ఉన్న కష్టాన్ని తీయలేవా? నాలో ఉన్న బాధాన్ని తీయలేవా? ప్రాణాన్ని పెట్టావే నువ్వు నా కొరకు. ఎందుకు అవిశ్వాసులకి అన్నీ అపవిత్రులు అవుతున్నాయంటే ఇందుకే. నీలో విశ్వాసం లేదు, నీలో ఆ నమ్మకం లేదు. దేవుడు చేస్తాడు, దేవుడు తప్పకుండా ఇది కలగజేస్తాడని విశ్వాసం లేని అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాం మనం.
పవిత్రమైన మాటే కానీ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాం. దేవునికి విధేయత చూపుతున్నామనే పేరుకు మాత్రమే ఉన్నాం కానీ మనం అవిధేయులు అవుతున్నాం. గమనిందాం. మనం ఇంకొక మాట ఉంది అక్కడ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏంటండి ఉందిదిరా. యేసుక్రీస్తు మాటను విశ్వసించుట ద్వారా పొందితిరా. ధర్మశాస్త్రాజ్ఞలుచరమైన ఆజ్ఞలు పాటించుట ద్వారా మీరు పొందారా? నేను మంచిగానే బతుకుతున్నాను, నేను బాగానే ఉన్నాను, వెళ్తున్నాను, చర్చికి వస్తున్నాను, తిరుగుతున్నాను, పోతున్నాను. విశ్వాసమే ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మీదుగా విశ్వాసమే నీకు విజయం. ఆ విశ్వాసము నీలో లేకపోతే నీ జీవితంలో విజయమే ఉండదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక దుఃఖాలు, వేదనలు కలుగుతాయి. కానీ నువ్వు విశ్వసించిన దేవుడు విజయ కేతము ఎగరవేసినటువంటి విజయశాలి. నీ జీవితంలో కూడా ఆ విజయాన్ని నీకు ఇస్తాడు. ఏ దుఃఖమైతే నిన్ను వెంబడిస్తుందో, ఏ దుఃఖమైతే నీలో ఉందో, ఏ దుఃఖమైతే నిన్ను విడిచిపోవట్లేదో ఆ దుఃఖానికి ఆయన విడుదల కలుగజేసే దేవుడైన, విమోచకుడైన. ఒక మాట అంటాడు కొరింథీయులకు రాసిన, తొందరగా చూస్తున్నాం, టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయన యందు, ఒక్కరు చదవండి. దేవుని నీతి అగినట్లు దేవుడు ఆయన్ని పాపంగా చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి. ఇంకేమి మేలు కావాలి నీకు? అది కనపట్టలేదా? నీకు యోగ్యత ఉందా దేవుని సన్నిధికి రావటానికి? దేవుడు నీ గురించి ఆలోచించే శక్తి ఎందుకు ఇచ్చాడు? ఆయన కుమారుని బలి చేసి నీకు యోగ్యత కలగజేశాడు. ఆయన్ని పాపిగా చేశాడు, నిన్ను పవిత్రుడిగా తీర్చాడు. ఆ పాపాలు ఆయన మీద వేశాడు, నీ పాపాలు తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా తీర్చాడు. ఇంకో మాట అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొద్ది మాటలు ఉన్నాయి, ముగించేసుకుందాం. ఏ విధము చేతనైనను అని పౌలు అంటున్నాడు. ఏ విధము చేతను అయినను నాకు మృతులలో నుండి పునరుద్ధారణము కలుగవలెనని ఆయన మరణించిన విషయములో సమాన అనుభవము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువారగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తము పెంటతో సమానముగా. నా కోరికలు ఉన్నాయి చూసావా, నా దుఃఖానికి కారణాలు ఉన్నాయి చూసావా, నా ఆశ ఉందో చేసావా, నా దురాశ. ఆశ అనకూడదు దాన్ని, ఆశ అనకూడదు దాన్ని, దురాశ అండి. పితరులు భూమి అంతా వాళ్ళదే, ఎవడో లేడప్పుడు. కంటికి కనపడ్డదంతా వాళ్ళదే, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. గుడారాల్లో జీవించారు, ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదని. మనం పరదేశులమని ఎరిగారు ఆ రోజుని. ఈరోజు మనం పర్మనెంట్ వాళ్ళమని మనం తలంచుకుంటున్నాం. పర్మనెంట్ అయినటువంటి స్థితులు మనం కలిగి ఉంటున్నాం. ఇక్కడ బైబిల్ చదువుతాం, బోధలు వింటాం, ఉపన్యాసాలు చేస్తాం, కానీ మనం బోధన అర్థం చేసుకోలేం.
ఇది అస్థిరమైనటువంటి లోకములో జీవిస్తున్నాం మనం. మన జీవితము అస్థిరము, లోకమే అస్థిరము. ఆ రోజున వాళ్ళు అటువంటి జీవితాన్ని జీవించారు. చదువు ఇంకో మాట ఉంది, ఇదివరకే గెలిచితినైనను నేను అనుకోవట్లేదు, నేను చాలా మంచోడినే, చాలా భక్తిగా ఉంటున్నాను, కానీ గెలిచాను, కానీ నేను అనుకోవట్లేదు, ఇప్పుడు నేను కొండెక్కట్లేదు. కొంచెం భక్తి వచ్చి 4 మాటలు వస్తే నలుగురిని తీసుకెళ్ళి పోగొట్టేసి నేను పాస్టర్ని అంటాడు. నలుగురిని తీసుకెళ్ళి నాకు గ్రూప్ తయారు చేస్తాడు వాడు. పట్టబడితే మాట చాలా ముఖ్యమండి. దేని నిమిత్తమై క్రీస్తు యేసునందు నేను పట్టబడితినో, దేని పట్టుకోవాలండి ఆయన, దేని పట్టుకోవాలండి? బలా గొప్ప దాసుడా, నువ్వు బాగా పనిచేసావని సత్క్రియలయందు ఆ సత్క్రియలయందు ఆసక్తి కలిగి పనిచేసి పరిగెత్తి ఆయన పొందాడు. నేను జీవ కిరీటమును పొందుతానన్నాడు పౌలు. మనం ఇంకా ఇక్కడ అంటుపట్టుకుని టీవీకి కంట ఎక్కువ గమ్ము పెట్టుకుని బతుకుతున్నాం మనం. ఈ లోకంలో అంటుపట్టుకొని లోకాశలు తీర్చనని అనలేదండి, చాలా తప్పది. దేవుడు తీర్చడానికి కాదు, నీ దుఃఖాన్ని నిర్మూలన చేయడానికి కాదు, నీ దుఃఖాన్ని తీసివేయడానికి కాదు. ఒక మాట అంటాడు, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. షియోను అంటే ఏంటండి చెప్పండి, అర్థమైతే తర్వాత మిగతాది అర్థమవుతుంది. సంఘం, దేవుని రాజ్యం. నివసించు వారికి, దుఃఖించు వారికి ఏం వస్త్రం అమ్మదే? ఉల్లాస వస్త్రం అంటే ఏంటమ్మా? ఉల్లాసము, సంతోషం, ఆనందం, ఉల్లాసం. సంతోషం, ఆనందం, ఉల్లాసం 3rd డిగ్రీ. ఇంకా దానికి మించిన సంతోషం ఉండదు. వస్త్రము ధరింపజేద్దుననియు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఈ జీవిత ఆనందానికి స్తుతి వస్త్రమును. స్తుతించేవారు అంతే. మీకు మనం ఈ లోకంలో ఉంచవలసిన దేవుని మహిమ కొరకే మనం జీవిస్తున్నాం. అందుకే మనల్ని రక్షించాడు, విమోచించాడు. ఆయన కుమారుడిని పాపిగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా తీశాడు, మనకున్న పాపస్థితిని తీసి పరలోక వాసులుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే అవి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి పంపాడు. అందుకే పంపాడు ఈయన్ని ఈ లోకానికి. కనుక గమనిద్దాం, కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం. రోమీలకు రాసిన పత్రిక కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం. మీరు తర్వాత ధ్యానం చేసుకోండి, ఇవన్నీ రాసుకోండి, ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. దేవుడే మీకు బోధిస్తాడు. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను, ఎందుకంటే నాకు టైం అయిపోతుందో నా ఫోన్లో పోతుందని వీడు గొడవ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి వెడబాపదు. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఎడబాపు చేయదు. అంటే ఏంటండి ఎడబాపు అంటే ఏంటండి? దూరము చేయదు. ఆ ప్రేమ అంత గొప్పది. ప్రాణాన్ని పెట్టిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విమోచకుని ప్రేమ, అది సజీవుడైన క్రీస్తు ప్రేమ. ఇంకో మాటను చూసుకుందాం. 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఏం చేయాలి మరి? ఎడబాపదు. మనం ఏం చేయాలి? అంతేకాదు
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. శ్రమలో ఏమి కలిగి రావాలి? మనకి నిరీక్షణ రావాలి. నిరీక్షణ అంటే ఒక దానికోసం కనిపెట్టేదే నిరీక్షణ, ఒక మేలు కొరకు ఎదురు చూసేదే నిరీక్షణ, ఒక గొప్ప ఆశీర్వాదం కొరకు ఎదురు చూడటమే, ఒక వాగ్దానం కొరకు నెరవేర్పు కొరకు ఎదురు చూడటమే నిరీక్షణ జీవితము. కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడి సంతోషించాలండి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది రక్షణార్థమైన మారు మనసును నీకు ఇచ్చినట్లయితే అటువంటి స్థితి నువ్వు పొందగలవు. కనుక క్రీస్తు పొందిన ప్రతి శ్రమ, ప్రతి భారము, ప్రతిదిని ఏంటో తెలుసు. అసలు ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఒక క్రైస్తవులుగా ఆలోచించినట్లయితే, ఇన్ని మాటలు చూసిన తర్వాత క్రీస్తు వారు అన్ని శ్రమలు అనుభవించారంటే నీ యొక్క చెప్పండి పాప భారం అంత బరువైందన్నమాట. మనము చేస్తున్న పాపం ఉన్న చూసావా, ఆయన దుఃఖాన్ని వెయిట్ చేయమన్నాడు. ఎవరో యోబు గారు దుఃఖాన్ని వెయిట్ చేయమన్నాడు. ఒక్కసారి నీ పాపాన్ని వెయిట్ చేసుకో. నువ్వు నీ పాపం కోసమే అన్ని శ్రమలు పడ్డాడు యేసు ప్రభు. నీ పాప భారం అంత గొప్పది. అందుకే నీ పాప భారం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంత కఠినమైన శిక్షలు అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. ఒక్కసారి మన పాప స్థితిని మనం ఎరిగినట్లయితే మనం తప్పుకోకుండా దుఃఖములో ఓదార్చబడతాం. నిన్ను దుఃఖంలో నుంచి ఓదార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన నీ పాప భారాన్ని తీయాలని అంత శ్రమపడి ఓదార్చి కల్వరి శిలువలో బలి అయ్యి ఆ శ్రమ నోర్చుకుని నీ కొరకు బలి అయినట్లయితే నువ్వు కనీసం ఆయన ముఖం కూడా చూడుకోకుండా, ఆయన నీ కళ్ళెదర కనపడుకోకుండా, నీకు లోకము చూపిస్తున్నటువంటి ఆ లోకనాథుడైనటువంటి అపవాది చూపిస్తున్నటువంటి లోక దురాశలతో పడి జీవిస్తూ దుఃఖాలు తెచ్చుకుని బాధపడుతున్నవే, ఎక్కడ నీకు విమోచన కలుగుతుంది? క్రీస్తు పొందిన ప్రతి శ్రమ, దుఃఖము మన దుఃఖం వల్ల కలిగిందని మన ఆత్మ కలిగినట్లయితే అది నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసును తప్పుకోకుండా ఇస్తుంది. అరే ఎందుకు అయ్యాడు? ఆ అవసరత ఏంది ఆయనకి? ఆ లోకం నుంచి ఆ దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఒక మానవుడిగా జన్మించి ఒక పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు అనుభవించి మరి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఇష్టానుసారంగా దీవించి దేవుని మన్ననలు పొంది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడాన్ని మనకు బోధించి ఆయన ఎన్నో బోధలు చేసి మనల్ని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పొందాలనే ఆశయాన్ని కలిగి తండ్రి ఇక్కడికి పంపిస్తే ఆయన మాట వినుకోకుండా, విధేయత కలగకోకుండా మన దుఃఖాలను మనమే మోసుకుంటామంటే దుఃఖంలో మనకు ఎందుకు ఓదార్పు వస్తుంది? ఎందుకు ఆదరణ వస్తుందండి? 11వ వచనంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఏదమ్మా? అవునవును, 2:11 మీరు దేవుని చిత్తానుసారముగా పొందిన దుఃఖము ఎట్టి జాగ్రత్తను మీకు ఎట్టి దోష నివారణకై దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉన్న దోషాన్ని పోగొట్టాలి, నీలో ఉన్న చెడుని తీసివేయాలి, నీలో ఉన్న కలుషిత జీవితాన్ని తీసేయాలి. నీటిలో నలకొత్తే తాగలేవే? నీటిలో నలకొత్తే తాగేస్తామండి? తాగేస్తామా? ఏదైనా చెడు కనపడితే మనం తీసుకుంటున్న పదార్థాల్లో ఏదైనా కనపడినట్లయితే మనం కళ్ళు మూసుకుని తినేస్తామా?
మన జీవితంలో మనం అలాగ ఉన్నట్లయితే దేవుడు ఈ ఓదార్చి మనల్ని ప్రేమిస్తాడు, మనకు మేలు చేసి ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడని ఎందుకు అనుకుంటున్నాం? అంత శ్రమనోర్చాడే నీ కొరకైనా. ఎక్కడుంది నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం? ఇంకో మాట ఉందమ్మా, చదువు. కోపము, ప్రతీకారము, కక్ష ఇట్టి శరీర కార్యముల నుండి మనకు మారు మనసు కలగచేయాలి. అప్పుడు అది నిన్ను దుఃఖాన్ని నుండి ఓదారుస్తుంది. చదవండి లాస్ట్ వరకు, అంతే ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, గమనించుకుందా, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు కలిగినట్లయితే దుఃఖపడువారు ధన్యులు. ధన్యులు అంటే ఈ సమాధానం చెప్పాను మీకు. ధన్యులు అంటే ఏంటండి? ధన్యులు మొన్న చెప్పినాను. ధన్యులు అనే అర్థానికి లాస్ట్ మాట ఏంటో తెలుసా? సంతోషము, సంతోషించేవారు, అతిశయించేవారు, ఆనందపడేవారు, ఇవన్నీ అర్థాలు వస్తాయి దానికి. దుఃఖపడేవారు ధన్యులు. వారు ఎందుకంటే దేవుని చేత, కొరింథీయులకు రాసిన పత్రికలో మాట అంటాడు. తర్వాత కూడా ఈ మాటను నేర్చుకుందాం, కానీ పూర్తిగానే ఇప్పుడు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. కనికరము చూపు తండ్రి, ఆదరణ అనుగ్రహించు దేవుడు. సరిపోద్దమ్మా. ఆయన కనికరము చూపువాడు, సమస్త ఆదరణ నీకు అనుగ్రహిస్తాడు. ఎట్టి శ్రమలో ఉన్నవాడికైనా, ఎట్టి దుఃఖంలో ఉన్నవాడికైనా, ఎన్ని బాధలో ఉన్నవాడికైనా ఆదరణ అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్న దుఃఖము నిన్ను వేధిస్తుందా? నీకు కలుగుతున్నటువంటి బాధ నిన్ను బాధ పెడుతుందా? నీ వేదన నిన్ను వేధిస్తుందా? వేదనకు కారణము నువ్వు, నేనే. నా వేదనలకు కారణము నేనే. నీ వేదనలకు, నీ దుఃఖానికి కారణము నీవే. ఈ రోజున రక్షణార్థమైనటువంటి మారు మనసు నీకు లేకపోయినట్లయితే దానికి విమోచన లేదు, దానికి విడుదల లేదు. ఆ దుఃఖములో, సాగరములో మునిగి మనము ముగింపు చేయవలసిన వారమే. విమోచకుడు ఆయన, విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం, ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మాట అంటాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం ఆయన దగ్గర పొందుట నిమిత్తము కృప పొందినట్లు ఆయన కృపాసనము, ఆయన పాద సన్నిధే, ఆయన పాద సన్నిధే మనకు కృపాసనము. ఆయన దగ్గర చేరదాం. కళ్ళు మూసుకొని చేరండి ఒక్కసారి. ప్రభు మీ కళ్ళెదురున్నాడు. కళ్ళు మూసుకోండి ప్రతి వారు. ఒక్కసారి ప్రభువా, నా దుఃఖానికి, నా వేదనకి, నా కష్టానికి, నా నిట్టూర్పుకి, నా దాట్లకి ఇదే కారణం, నేనే కారణమయ్యా. నీ దగ్గరికి చేరలేకపోతున్నానయ్యా. నేను మారు మనసు పొందలేకపోతున్నానయ్యా. నేను మార్పు చెందలేకపోతున్నానయ్యా. నా జీవితంలో ఏ విధమైన స్థితి నా జీవితంలో కలగట్లేదయ్యా. ఒక్కసారి ప్రభువుని అడగండి. ప్రభు సిద్ధముగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. వ్యర్థమైన మాటలు ఎన్నో పలికి ఉండొచ్చు నీకు కష్టం వచ్చినప్పుడు. వ్యర్థమైన ఆలోచనలు అనేకమైన కలిగి ఉండొచ్చు నీ జీవితంలో. అనేకమైన వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అందుకు కలిగింది, ఇందుకు కలిగింది అనుకోవచ్చు. కలిగింది ఎందు నిమిత్తమైనా దాన్ని తీసికేయటానికే ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచకుడిగా ఉన్నాడు. నీ దుఃఖ ప్రాప్తికుడిగా ఉన్నాడు. దుఃఖాన్ని తీసివేసేవాడిగా ఉన్నాడు. ఒక్కసారి ప్రభువుని అడగండి. అడుగుదాం, ప్రార్థించేద్దాం. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చిన మాటను బట్టి వందనాలయ్యా.
మేము ఈ లోకంలో అనేకమైన దుఃఖాలు కలిగి ఉన్నామయ్యా. మా శరీరం మమ్మల్ని దుఃఖపరుస్తుంది, మా మనసు మా ఆలోచనలు మనం దుఃఖపరుస్తుంది, మా కోరికలు మా తలంపులు మమ్మల్ని దుఃఖపరుస్తున్నాయ్యా. అనేకమైనటువంటి భౌతిక దుఃఖాలతో మేము మునిగిపోతున్నామయ్యా. దినమెల్లా మాకు దుఃఖమే కలుగుతుందయ్యా. ఏ దినాన్ని మేము ఆనందించలేని స్థితిలో ఉంటున్నామయ్యా. దీనికి కారణము మేమని మేము ఆలోచించక యోబులాగా ఆలోచించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామేమో, వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నామేమో, ఇతరుల మీద నింద మోపుతున్నామేమో. ఒక్కసారి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. యోబు చెప్పినట్లుగా నా విమోచకుడు సజీవుడు, నా ఎదురే ఉన్నాడు, నన్ను క్షమిస్తాడు, నాకున్న దుఃఖాలు బాధలు వేదనలు తీసివేస్తాడు అని నమ్మి నీ కృపాసనం దగ్గరికి వచ్చానయ్యా. ఒక్కసారి ప్రార్థన చేయండి నాయనా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల ప్రార్థన, ఒక్కసారి నాయనా నీ బిడ్డల ప్రార్థన వినండి అయ్యా. సహాయం దయచేయ, విమోచన విముక్తి కలగచేయ. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.